జైలర్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ గారి కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పొచ్చు. ఈ మూవీని చూసేటప్పుడు మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారి క్యామియోస్ ఎంత మనలందరినీ అలరించాయో, దానికి 10 రెట్లు బాలయ్య బాబు గారి క్యామియో ఉండింటే కూడా అంత ఉత్కంఠ ఉండేది అంటూ కూడా సినిమా చూసేటటువంటి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ టైంలో అనుకున్నారు. సో, అలాంటి వాళ్ళందరి కోరికను తీరుస్తూనే నెల్సన్ గారు 'జైలర్ 2లో అలాంటి ఒక సీక్వెన్స్ అవసరమైతే ఖచ్చితంగా బాలయ్య బాబు గారిని అప్రోచ్ అవుతానంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే బాలయ్య బాబు గారి కోసం ఓ మంచి క్యామియోనైతే డిజైన్ చేశారు. బాలయ్య బాబు గారిని వెళ్ళి అప్రోచ్ అవ్వగా, బాలయ్య బాబు గారు ఇంత చిన్నపాటి క్యామియో ఎందుకు? దీనికి ఇంకాస్త ఏమైనా మీరు యాడ్ చేయగలిగితే చాలా బావుంటుంది గదా! అని ఆయనకు అడిగారట. సో, నెల్సన్ గారు కాస్త టైం తీసుకొని స్క్రిప్ట్‌నంతా కూడా పర్ఫెక్ట్‌గా బాలయ్య బాబు గారి రోల్‌ని ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా డిజైన్ చేశారట. సో, దాదాపు 8-10 మినిట్స్ అయితే బాలయ్య బాబు గారి క్యామియో రోల్ అయితే ఇందులో ఉండబోతుందట. సో, ఇక బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్‌కి, అనిరుద్ గారి మ్యూజిక్‌కి అండ్ నెల్సన్ గారి టేకింగ్‌కి థియేటర్లలో మాస్ జాతర అయితే జరుగుతది. ఇక బాలయ్య బాబు గారి సినిమాలంటే ఏ విధమైనటువంటి రచ్చ ఉంటదో, అలాంటి రచ్చ గూడా ఈ క్యామియో రోల్‌కే జరుగుతది ఈ తెలుగు ఇండస్ట్రీలోనైతే చెప్పొచ్చు.